అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములకు అల్లూరులోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. అమరజీవి 125వ జయంతి సందర్భంగా తహసీల్దార్ మరియు మండల పరిషత్ కార్యాలయాల్లో అమరజీవి చిత్రపటాన్ని ఉంచి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ రజనీకాంత్ మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన కృషి వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు. అనంతరం ఆయన ప్రాణార్పణ చేసిన విషయాన్ని గుర్తు చేసి నేడు ఆంధ్ర రాష్ట్రానికి కారణమైన అమరజీవికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మరియు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇష్టం లేదు ఏమమ్మా అంటే మా జోలు తిన్నాయని ఇష్టం లేనట్టున్నాయి సార్. మా జోలు తిన్నా అంటే నిరాహారం చేసేవాడు హాయిగా చుట్టాలు వేసుకొని భోజనాలు చేసి అక్కడ కాకుండా నిరాడంబరంగా మొదటి నుంచి నిరాడంబరంగా రావాలా అనేది అంత కష్టపడి ఆయన ఆ భోజనాన్ని తినకుండా నిర్వహిస్తూ 58 అడుగుల అతిపెద్ద ప్రభుత్వం వారు. అలాగే ఈ శ్రీ అమరజీవి గారి యొక్క సేవలను ఘనతను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన నెల్లూరు జిల్లా వాసి కావడం మనందరం గర్వించదగ్గ విషయం. ఈరోజు జువ్వల దిన్నెలో ఆయనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల పూర్వీకులు మరియు వాళ్ళ యొక్క బంధువర్గం కూడా ఉండడం మనం గుర్తుంచుకోవాలి. అలాగే మనం ఆంధ్రులమైన మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎన్నో బాధలు పడుతున్న దాన్ని చూసి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో తన అసువులు బాపి అమరజీవిగా నిలిచినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి. మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి.